అన్నది ఎప్పటికీ లేదు. నా పైన జరిగిన దాడికి నేను నిన్న కూడా అక్కడ ఫైట్ చేసింది. నా పైన దాడి జరిగింది. దాడి జరిగాక లోపలికి వస్తే నాకేమైనా జరిగితే బాధ్యులు ఎవరు? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత దాడిది ఏంటి అని మాట్లాడిన తర్వాత నేను లోపలికి రానిస్తా. నా ఆంటీ అంకుల్ని రానివ్వద్దు అన్నా నాకు లేదు. నా పైన జరుగుతున్న దాడికి ఏంటి? ఎందుకంటే వచ్చింది వాళ్ళతో పాటు. ఇప్పుడు మస్తాన్ సాయితో పాటు వచ్చిన మనుషులు అనుకోండి, నా ఆంటీ అంకుల్కి రిలేట్ చేయను. వీళ్ళతో వచ్చారు కాబట్టి వాళ్ళు అడిగే బాధ్యత ఖచ్చితంగా నాకుంది. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి మాది ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ అవుతుంది. కంప్లైంట్ ఇస్తాము. ఖచ్చితంగా నిన్న జరిగిన దాడికి వెనకాల ఎవరున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇంట్లో వచ్చి దాడి చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారా? రాజ్ తరుణ్ పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇస్తారా? రాజ్ తరుణ్ పేరెంట్స్ తో వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని కూడా స్కేప్ గోట్ అని అంటానండి నేను. వాళ్ళు వాడుకున్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ ని కూడా. వాడుకొనే బెదిరించో లేకపోతే ఇది చేయొచ్చో రెచ్చగొట్టో తీసుకొచ్చారనే నా అనుమానం. ఎందుకంటే రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ ఒకెత్త అయితే బయట జరిగిన దాడి మిగతా పీపుల్, సంబంధం లేని పీపుల్, సోషల్ యాక్టివిస్ట్ అని ఒకటి, అన్న అని ఒకరు, అక్క ఒకరు, సాక్ష్యాలు ఇది లేకుండా ఎప్పుడో ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు నేను ఒక మాట తిట్టుకుంటే ఇంకా 10 సంవత్సరాలు మీరు ఎప్పుడు లావణ్య వెనకాలే ఉండి లావణ్య పైన ఏం జరిగితే దాడికి వెళ్ళిపోయి చప్పట్లు కొట్టుకుంటూ రోడ్డు మీద అలా చేసే వాళ్ళగా చేస్తారా? ఎవరు చేశారో దీని వెనక ఎవరున్నారో మేమందరినీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటున్నాము. ఇంకొకసారి వాళ్ళు లావణ్య జోలికి రాకుండా అయితే నేను ఫైట్ చేస్తాను. అత్త మామ అని మీరు అంటున్నారు. అవతల వైపు లావణ్య మా కోడలే కాదు, సహజీవనం చేసిందే తప్ప రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న ఆధారాలు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మా ఇంట్లో సహజీవనం చేసినటువంటి యువతి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ సైడ్ నుంచి క్వశ్చన్. ఎవరిల్లండి? నిన్న వచ్చారు వాళ్ళు నా ఇంటికి, నేనుంటున్న ఇంటికి. 5 ఏళ్ల నుంచి నేను ఉంటున్నాను ఇక్కడ సొంత ఇంట్లో. కిరాయి ఇంట్లలో ఒక 11 ఏళ్ల నుంచి ఉంటున్నాం. మొత్తం అది 16 ఏళ్ల జర్నీ రాజ్ తరుణ్తో కలిసి. 16 హైదరాబాద్ లో. 2009లో నాకు రాజ్ తరుణ్కి పరిచయం ఏర్పడింది. 2011 ఎండింగ్ ఏమో అతను సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వచ్చాడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. మేము కృష్ణానగర్ వ్యాక్స్ బేకరీ ఉండేది. వ్యాక్స్ బేకరీ వెనకాలే జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో అక్కడ ఫస్ట్ ఉన్నాము. అక్కడ నుంచి మణికొండలోనే ఒక 5-6 ఇల్లులు. అండ్ దెన్ గండిపేట వెళ్ళాం. గండిపేట నుంచి కోకపేట వచ్చాం. మీతో లాస్ట్ గా ఎప్పుడు రాజ్ తరుణ్ ట్రావెల్ చేసింది? మార్చ్ 14 2024 వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఇది ఏప్రిల్ 16, 1 year అవుతుంది ఎగ్జాక్ట్ గా రాజ్ వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. మరి 1 year వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఇన్కమ్ సోర్స్ లేదు. చూసుకోవాలి కదా అతను మనిషి. సార్ చూసుకోలేదు, నన్ను చూసుకోలేదు. ఓకే, అతను తెచ్చుకొని డాగ్స్ అని చూసుకోలేదు. ఓకే, ఇంటి మెయింటెనెన్స్ అన్న కట్టాలి కదా, ఇల్లు అతనిది అయినప్పుడు. సంవత్సరం నుంచి ఇంటి మెయింటెనెన్స్ కట్టలేదు. సరే, కరెంట్ బిల్ మేము వాడుతున్నాం, మేము కట్టుకోవాలి. ఇంటి మెయింటెనెన్స్ అన్నది అయితే కమ్యూనిటీ బేసిక్, ఉన్నా లేకపోయినా కట్టుకోవాలి. అది కూడా కట్టలేదు. ఇల్లు నాదని వచ్చేసారు. సరే వచ్చారు, నేను వీళ్ళది కాదు అని అయితే పంపించలేను. వాళ్ళది కాకపోయినా సరే, ఎందుకంటే వాళ్ళది కాదు, వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తి అంతకన్నా కూడా కాదు. రాజ్ తరుణ్ అనే వ్యక్తి తన కష్టంతో ఎలా అయితే సంపాదించుకున్నాడో, బయట ప్యాషన్తో పనిచేసి, నేను ఇంట్లో ఉండి నేను నా కష్టంతో నేను చేసుకుంటూ మా సంసారం మేము చూసుకుంటూ చేసుకున్నదే. అతనికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. మగాడిగా అతనికి ఎంత నష్టపోయిందో ఆడదానికి నాకు అంతే పోయింది. మగాడిగా అతనికి ఎంత కెరియర్కి దెబ్బ పడిందో అతనికంటే ఎక్కువ ఆడదానికే ఉంటుంది. ప్రాణం కంటే మానం ఎక్కువ, అది ఆడదానికి ఎక్కువ పడుతుంది, మగాడికి కాదు. మగాడు తిరిగితే మగాడు అంటారు, ఆడదానిపైన మచ్చ వస్తే మాత్రం ఆవిడని ఏమంటారో. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రిపోర్టరే ఆ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడింది. ఆవిడ ఇంటిగ్రిటీకి నేను నమస్కరిస్తున్నాను నిజంగా. 24 గంటలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు మీ చిన్నోడు ఏమైనా స్పందించిండా దీనిపైన? నా చిన్నోడు ఎందుకు స్పందిస్తాడంటే, నా చిన్నోడు నా చిన్నోడు ఇంకా నావోడే, కానీ ఏ చిన్నదాని దగ్గర ఉన్నాడో నాకు తెలియదు. ఇంకా డౌట్ అసలు క్లారిఫికేషన్ ఫుల్ ఉంటది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ లో ఉన్నాడు? అది నేనేం అసలు అటువైపు చూడట్లేదు. అతను మంచిగా సినిమా చేసుకోవాలనుకున్నాను, పని చేసుకోవాలనుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి పని ఎంతసేపు నా పేరెంట్స్ పైన మాకు సర్వైవల్ ఫుడ్ వరకు చూసుకోగలుగుతున్నారు మమ్మల్ని, కానీ అందుకు మించి ఇంకా మాకు కొంచెం కష్టంగా ఉంది. సరే, వర్క్ చేసుకుందామన్న దాంట్లోని నేను కూడా బయట కంట్రీకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడమో అన్న దాంట్లోని రాజ్ మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. ఇలాంటి టైంలో పైన నిన్న వచ్చిన హైడ్రామా జరిగింది వితౌట్ మై ఇన్విటేషన్, వితౌట్ మై యాక్సెప్టెన్స్, వితౌట్ మై పర్మిషన్. అంతే. ఈ విల్లాలో వితౌట్ పర్మిషన్ గా లోపలికి ఒక్క వ్యక్తి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఎలా